బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఈరోజు మూగజీవుల కోసం శాకాహార ర్యాలీ చేయటానికి వచ్చిన గ్రేట్ మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. ధ్యానం చేయటం అంటే నా కోసం నేను చేసుకుంటున్నా, నా ఎదుగుదల కోసం నేను చేసుకుంటున్నా. ధ్యాన ప్రచారం అంటే అది కూడా నా ఎదుగుదలలో భాగం. కానీ భూమి మీద అత్యద్భుతమైన వర్క్ ఏంటి అంటే మూగజీవుల కోసం శాకాహార ర్యాలీ చేయటం ఈ భూమి మీద అత్యద్భుతమైన వర్క్. నేను ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే దేవుడు నాకు వాటిని నా కోసం సృష్టించాడు అని అమాయకంగా మరి ఆ జ్ఞానం లేని స్థితిలో వాళ్ళు తింటున్నారు. మనం సత్యం తెలుసుకున్నాం, తర్వాత ఏం చేయాలా? ప్రతి ఒక్కరికి కాళ్ళకి మొక్కి సత్యాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. కానీ మనం ఏదో గొప్ప అనే ఫీలింగ్ రాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసే ఈ యొక్క స్లోగన్స్ పైకి వెళ్ళి మళ్ళా కిందకొది అవి విత్తనాలుగా మొలిసి ప్రపంచం అంతా శాకాహారిగా మారే పరిస్థితి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతాన్ని మనం ఈజ్ చేసుకోవటం అదృష్టం. మరి శాకాహార ర్యాలీ చేయటం అంటే చాలా 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 భూమి మీద హయ్యెస్ట్ వర్క్ ఇదే. కాబట్టి దీంట్లో పాల్గొనటానికి వచ్చిన మాస్టర్లందరికీ, మరి వినుకొండ పిరమిడ్ మాస్టర్లు అరేంజ్ చేసిన వినుకొండ పిరమిడ్ మాస్టర్లందరికీ నా ధ్యాన అభివందనాలు. ప్రతి ఒక్కరూ 2 లైన్లో వరుసలో క్లారిటీగా అవన్నీ తీసుకొని చక్కటి స్లోగన్స్, ప్రేమమూర్తులైన మానవులారా మూగజీవులను ప్రేమిద్దాం, మూగజీవులను రక్షిద్దాం, ఇటువంటి స్లోగన్సే అని ఈజ్ చేసుకుని ఎక్కువగా మాంసము అనే మాట నోట్లోంచి రాకూడదు. మనం అంతా ఎనర్జీతో నిండి ఉన్నాం కాబట్టి ఒక సత్యాన్ని చెప్పుకుంటే అమాయకులు వాళ్ళు ఎవరో తినే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మాంతారో మారారో. గురువుగారి కళ అహింసాయుతమైన భూమి కావాలని, ఈ భూమి అహింసాయుతమైన కావాలని ఆయన కళలో నెరవేరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఓకే. అందరికీ ఈ సందర్భంలో కూర్చోండి సార్, కూర్చో. నా పేరు ఆకురాజ్ శంకర్రావు అండి, మాది మంగళగిరి. నేను గత 23 సంవత్సరాలుగా ఈ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నా. అంటే నేను ధ్యానంలోకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాను. ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదట సార్ చెప్పారు కాబట్టి మనం ర్యాలీ చేయాలి, సార్ ఏది చెప్తే అది తూచే తప్పకుండా పాటించటం అనేది మన ఉద్దేశం. ఆ క్రమంలో ర్యాలీలు చేస్తున్నప్పుడు మొట్టమొదట ఎక్కడైనా మాంసం కొట్టు కనిపించినప్పుడు కానీ, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు షాపులు కనిపించినప్పుడు ఓ ఎమోషనల్ అయిపోయి వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళందరూ దుర్మార్గులు, మనం శాకాహారులు అయిపోయాం, మనం ఏదో పుణ్యాత్ములు, వాళ్ళు పాపం చేస్తున్నారు, మనం పుణ్యంలో ఉన్నాం అని ఒక ఎమోషన్ వచ్చేది. వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నట్టు ఎమోషనల్గా పెద్దగా స్లోగన్స్, ఫస్ట్ కాడి నుంచి నా స్లోగన్స్ ఇవ్వటం అలవాటే. పెద్దగా స్లోగన్స్ అక్కడికి వెళ్ళంగానే పెరిగేదనమాట, గొంతు పెరిగిపోయేది, రేంజ్ పెరిగిపోయేది, పెద్ద కేకలు పెట్టేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడేమవుతుంది, ఒక చోటకి వెళ్ళి మనం పెద్దగా కేకలు పెడతాం అనుకో, వాళ్ళు మన ఇష్టపడతారా ద్వేషిస్తారా? ద్వేషిస్తారు కదా. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన కొట్ల ముందు అరుస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి మన మీద వ్యతిరేకత పెరిగేది, మనం వాళ్ళని వ్యతిరేకంగా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే సాధన చేస్తూ జ్ఞానం పెంచుకొని, ఇందా లక్ష్మణరావు గారు చెప్పినట్టు మనం వాళ్ళని వ్యతిరేకించడానికి కాదు వెళుతుంది, తినే వాళ్ళని తప్పు పట్టడానికి కాదు మనం వెళుతుంది, తినటం వలన ఎలాంటి ఇబ్బంది కలుగుతూ ఉంది, ఎలాంటి నష్టం కలుగుతూ ఉంది, మీరు అనారోగ్యం పాలు ఎలా అవుతున్నారు, కాబట్టి మీరు బాగుండాలంటే మాంసాహారం తినకూడదు. అట్లాగే ఈ వృత్తినే ఎంచుకొని
పాప వృత్తి ద్వారా మీరు ఇంకా మళ్ళీ మీరు కర్మలు పోగు చేసుకోకూడదు. కాబట్టి మీరు బాగుండాలి, అందరం బాగుండాలి అనే ఉద్దేశంతో సకల ప్రాణికోటి పట్ల ప్రేమతో మనం వెళ్తున్నాం కాబట్టి ప్రేమతో చెప్పాలి అని మెల్లమెల్లగా ఊరటం మొదలుపెట్టిన లోపల. సరే, అక్కడ వరకు ఓకే, ర్యాలీ చేయటం ఓకే, అందరికీ చెప్పటం ఓకే. నిజంగా మనం చెప్తున్నాం కదా, మనం చెబితే మారతారా? మనం వెళ్తా ఉన్నాం, మనం ర్యాలీలు చేస్తానున్నాం, మాంసం కొట్లు పెరుగుతున్నాయి పెరగట్లేదా? మాంసాహారం తినేవాళ్ళు పెరుగుతున్నారా పెరగట్లేదా? అన్నీ పెరుగుతూనే ఉన్నాయి కదా. మనం చేస్తే ఫలితం ఏమైనా ఉందా అని నాకు డౌట్ ఉండేది. గురువు చెప్పింది చేస్తానున్నా, ర్యాలీలు చేస్తానున్నా, కానీ లోపల ఒక చిన్న డౌటు, నిజంగా ఎంత చేస్తున్నాం కానీ మార్పు వస్తుందా, ఎందుకు చేస్తున్నాం మనం అనే సందేహం అయితే నాకు లోన్ నడుస్తూ ఉండేది. ఇట్లా పెదపరిలో ఒక మెగా ర్యాలీ ఇలాగే ఏర్పాటు చేసినప్పుడు ముందుగా ధ్యానం చేయించాం. ఇప్పుడు ఎలా ధ్యానం చేశామో ర్యాలీ ముందు అప్పుడు ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక అనుభవం వచ్చింది. ఒక ఆవిడ ధ్యానంలోంచి లేచిన తర్వాత, సార్ నాకు ఒక అనుభవం వచ్చింది చెప్తాను సార్ అని. ఏంటమ్మా అంటే, మనం ఎప్పుడైతే సార్ చెప్పినట్టు మనం అందరం కూడా ఒక కాంతితో నిండిపోయాం. ఇప్పుడు ఒక శక్తితో నిండిపోయినటువంటి కాంతి పుంజాలం మనమంతా. శరీరం కనిపిస్తుంది కానీ మనమంతా ఆత్మస్వరూపులం, కాంతి పుంజాలుగా మనమంతా విరాజిల్లుతున్నాం. మన మాట మంత్రము. కాబట్టి ఆవిడేం చెప్పిందంటే, మనం ధ్యానం చేసి మనం ఎప్పుడైతే ఊళ్ళోకి వెళుతూ ఉన్నామో మన నోటి నుంచి ఏ పదమైతే వస్తుందో ఆ పదము కాంతి విరజిమ్ముతూ ఈ విశ్వంలో ఉండేటువంటి, అంటే మనం ఏ వీధుల్లో అయితే తిరుగుతున్నామో అక్కడ ఉండేటువంటి నెగిటివిటీని అంతా కూడా కాంతిమయం చేస్తూ ఉంది అని చెప్పింది ఆవిడ. అట్లాగే మనం నడుస్తూ ఉంటాం కదా, ప్రతి అడుగు ఆ ప్రాంతంలో ఉండేటువంటి నెగిటివిటీని అంతా శుద్ధి చేస్తూ ఉంది. అంటే మనం నడిచే నడక ఆ నేలను శుద్ధి చేస్తూ ఉంది, మనం పలికే పలుకు ఆ చుట్టూ వాతావరణాన్ని శుద్ధి చేస్తూ ఉంది. అది నాకు ధ్యానంలో కనిపించింది సార్ అని చెప్పింది ఆవిడ ఒకసారి. కాబట్టి మనం ఇప్పుడు ర్యాలీకి వెళ్తున్నప్పుడు మనం దిక్కులు చూడటమో మాటలు చెప్పుకోవటమో ఇంకోటి కాకుండా మనం అది క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి వెళ్తున్నాం. అంటే మనం శుద్ధి చేయడానికి వెళుతున్నాం. ఏ ప్రాంతం తిరుగుతున్నామో ఆ ప్రాంతం అంతా శుద్ధి చేస్తూ, ఆ వాతావరణాన్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తూ మనం ఆ జ్ఞానపు తాలూకా పలుకులు ఎప్పుడైతే పలుకుతూ ఉన్నామో అది వాళ్ళందరి మస్తిష్కాల్లో విత్తనాలు విత్తుతూ ఉన్నాం. విత్తంగానే వెంటనే తెల్లారిపాటికి వస్తా మొలకలు రావు కదా, దాని పని అది ఎలా అయితే చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సేకారం వైపు, ధ్యానం వైపు, ఇతరితర మార్గాలని మనం ఏదైతే బోధిస్తున్నాం వాటన్నిటి వైపు వాళ్ళు ఆకర్షించబడటానికి మనం ఈరోజు చేసేటువంటి ర్యాలీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా 2 వరుసల్లో క్రమశిక్షణగా ఒకటే తాటు మనం ఇదంతా కూడా మొత్తం మనని శుద్ధి చేస్తున్నాము, వీళ్ళందరిలో చైతన్యాన్ని నింపుతున్నాము, మనమందరం కాంతి జీవులు, మనమంతా ఆత్మస్వరూపులం అనే భావనే ఉండాలి తప్ప మనకి రెండో తాటు ఉండకూడదు. అలాగే ఆ కొట్లు కనిపించినప్పుడు కూడా మనం ఎంత శాంతిగా ఉంటున్నామో అంతగా ప్రగతి చెందినట్టు అనమాట. ఎమోషనల్ అవుతున్నాం అనుకో, వాళ్ళకి మనకి ఏం తేడా? వాళ్ళని చూసి మనం ఎమోషనల్ అయితే మనల్ని చూసి వాళ్ళకి ఎమోషనల్ అవుతాం. కానీ మనం ఎప్పుడైతే ప్రేమగా ఉంటామో వాళ్ళలో మార్పు వస్తుంది. ఇది స్వయంగా నాకు వచ్చినటువంటి అనుభవం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్లోగన్స్ ఇవ్వాలి, మనసు పెట్టి ప్రతి అడుగు వేయాలి, అందరిలో ప్రేమ తరంగాలు పంచాలి. అందరూ మనల్ని చూసిన వాళ్ళు, పాంప్లెట్ పట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ మారిపోతున్నారు, వీళ్ళందరూ శాఖారులు అవుతున్నారు, వీళ్ళందరూ ధ్యానులు అవుతున్నారు, వీళ్ళందరూ ఆత్మజ్ఞానులు అవుతున్నారు అనేటువంటి భావన మనం ఎంతగా చేయగలిగితే అంతగా మనం ఈ ర్యాలీ సక్సెస్ చేసినట్టుగా మనం భావించుకుంటూ, మరి సంకల్పంతో ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఏ సంకల్పం అంటే ఒక అద్భుతమైన సంకల్పం చేస్తాం మనం. మెగా శాఖ ర్యాలీ సక్సెస్ అవ్వాలని, అట్లాగే పబ్లిక్ మెగా పిరమిడ్ రావాలని. పబ్లిక్ మెగా పిరమిడ్ ఈ భూమి మీదకి వస్తూ ఉంది, వచ్చింది. కళ్ళు మూసుకోండి అందరూ. ఈ వినుకొండ పట్టణంలో మెగా పిరమిడ్, మెగా పబ్లిక్ పిరమిడ్ ఈ వినుకొండ పట్టణానికి వచ్చేసింది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోనకి రావాలి. 2 minutes మెడిటేషన్ చేయాలండి. అందరూ వచ్చేసేయండి లోనకి.
ఒక 5 నిమిషాల్లో మనం ర్యాలీ ప్రారంభించుకుంటున్నాం ఈ సంకల్ప ధ్యానంతో. ఒక సంకల్పం మనకు వచ్చింది అంటే అది హాస్టల్గా తయారైన తర్వాతే మనకు ఆ భావన వస్తుంది, లేకపోతే రాదు. దాన్ని ఈ భూమి మీదకి దించాల్సిన ధర్మం అన్నది. ఒక దివ్యమైనటువంటి మెగా పబ్లిక్ పిరమిడ్ మన వినుకొండ పట్టణంలో అందరి ఆరోగ్యం కోసం, అందరి ప్రశాంతత కోసం, అందరి బుద్ధి వికాసం కోసం, అందరూ ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు కావటం కోసం, పత్రిజీ ఆశయమైనటువంటి అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఆ పిరమిడ్ వచ్చింది వచ్చింది వచ్చింది. తదాస్తు 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 తదాస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. అయిపోయింది, ఇది రెడీగానా? చెప్పావు ఇంకేం? ఓకే. ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆ మెగా పిరమిడ్లో ఈ పరిసర గ్రామాల వాళ్ళందరూ కూడా సామూహిక ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని, బుద్ధి వికాసాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నారు, పొందారు పొందారు పొందారు. తదాస్తు 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 తదాస్తు. దాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 2 చేతులు విడదీసి కళ్ళ మీద కప్పుకుందాం. 5 సెకండ్స్. ఈ భూమాత కృతజ్ఞతలు చెప్పుకుందాం, ఈ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకుందాం, ఆ దివ్యమైన పిరమిడ్ కృతజ్ఞతలు చెప్పుకుందాం, దానికి కావాల్సిన శక్తి చైతన్య జ్ఞానాలు అందించినటువంటి మాస్టర్స్ కృతజ్ఞతలు చెప్పుకుందాం, బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనకు మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం చప్పట్లతో గట్టిగా. మహాకరుణ ర్యాలీకి ఒకసారి గట్టిగా. మహాకరుణ ర్యాలీకి ఇంకా గట్టిగా 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 గట్టిగా. మరి దీన్ని మన గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తారు. మనందరం కూడా వెళ్ళి ఈ ర్యాలీలో పాల్గొందాం. మరి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మన మార్గ మధ్యంలో కలిసి మనతో పాటు ర్యాలీలో పాల్గొంటారు. మనం ర్యాలీకి బయలుదేరదాం. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం గట్టిగా. ఈరోజు వినుకొండ పట్టణంలో శాఖాహార ర్యాలీ చేయటానికి మనం అందరం వచ్చాం. మనందరం కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ప్రతి మనిషి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి శాఖాహారిగా మారాలని గురువుగారి యొక్క సంకల్పం. అది నెరవేర్చడానికి అందులో భాగంగా మనం ఇక్కడికి వచ్చాం. దయార్థ మానవులారా, మూగజీవులను ప్రేమిద్దాం, మూగజీవులను రక్షిద్దాం. ఈ స్లోగన్స్ చేసుకుంటా
మన యొక్క అద్భుతమైన ఈ స్లోగన్స్ ద్వారా పైకెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి అందరూ శాఖాహారులుగా మారారు. థ్యాంక్ యూ వెరీ మచ్. जय हो पितामह पत्री जी. ध्यान जगत की, शाकाहार जगत की, पिरमिड जगत की, आनंद जगत की, మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి మరి ఈరోజు వినుకొండ పట్టణంలో వినుకొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు జెండా ద్వారా ప్రారంభించబడుతున్నటువంటి మెగా శాకాహార ర్యాలీ ఈ పట్టణ పురవీధుల్లో తిరుగాడుతూ అందరిలో కూడా జీవహింస మహాపాపము, ఆరోగ్యమే మహాభాగ్యం, ధ్యానం చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, సాటి ప్రాణికోటి పట్ల మైత్రి ప్రేమ కరుణ కలిగి ఉండాలనే నినాదాలు ఇస్తూ అందరినీ చైతన్యపరుస్తూ కరపత్రాలు పంచుతూ మరి అందరిలో కూడా ఆ జ్ఞానజ్యోతులు వెలిగించడం కోసం జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ దిగ్విజయం చేసిన వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ఈరోజు వినకొండలో అద్భుతమైన మెగా శాకాహార ర్యాలీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ధ్యేయము శాకాహార జగత్. ఈ భూమి మీద ఉన్న ప్రజలంతా ఆనందంతో ఆరోగ్యంతో బాగా ఉండాలనే సంకల్పంతో పత్రిజీ గారు ఏదైతే నిర్ణయించారో శాకాహార ర్యాలీ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ భాగంలో మేమంతా కూడా వినకొండలో ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఒకే తాటి మీద అద్భుతంగా వర్క్ చేసుకుంటూ పోతూ ఈ వినకొండలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించాలనే ఒక ధ్యేయంతో ఈరోజు అద్భుతంగా ర్యాలీ జరుపుతూ మరి ఒక మెగా పిరమిడ్ కూడా పబ్లిక్ పిరమిడ్ వినకొండలోకి వచ్చేదానికి మా జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా సంకల్పం పెట్టించి మెడిటేషన్ చేయించారు. అట్లానే మా యొక్క సేవాదళ అధ్యక్షులైన శంకర్రావు గారు కూడా మరి వచ్చారు. మరి మా ర్యాలీలోకి చాలామంది ఈ ర్యాలీలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా అటు పాటలతో మైమర్పించే భూపతి జగపతిరాజు, తిరుమల పిరమిడ్ ధ్యాన కేంద్రం సాగర్ సతీష్ గారు, మరి అట్లానే పర్చూరు గాంధీ గారు, విశేషమైన ర్యాలీల్లో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పట్టణంలో అన్ని వీధుల్లో అందరినీ ఉత్తేజపరిచేటట్టుగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికి కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మరి ఈరోజు వెనుకొండ పట్టణంలో మరి అద్భుతంగా పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మరి మన మెగా శాఖా ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ శాఖా ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తాము. ధ్యానం గురించి, శాకారం గురించి, పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా ఈ ర్యాలీ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి వినుకొండ పిఎస్ఎస్ఎం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మన గురువు గారైన పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది ర్యాలీలు అంటే మామూలుగా విషయం కాదు. గురువుగారు వర్క్ చేయించుకుంటున్నారు మా చేత. అందరు పిరమిడ్ మాస్టర్స్, వినకొండ పిరమిడ్ మాస్టర్స్ అందరు సహకారంతో ఈ ర్యాలీ ముందుకు జరిపించబడుతుంది. అందరూ ఈ ఊరు ప్రజలు మొత్తం శాకాహారులుగా రావాలి. మన ప్రీతమ నాయకులైన వినకొండ ఎమ్మెల్యే గారు మాకు పిరమిడ్ కట్టిస్తా అని చెప్పారు. మొన్న మీట్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలవడం అయింది. ఈ ర్యాలీ మధ్యలో జాయిన్ అవుతా అన్నారు ఎమ్మెల్యే గారు. అందరూ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్గా చెప్దాము, మా వినకొండకు కూడా పబ్లిక్ పిరమిడ్ రావాలని అందరూ ఒకసారి గట్టిగా పత్రికకి ధన్యవాదాలు చెప్పుకొని ఈ ర్యాలీని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. जय बोलो ध्यान जगत के, शाकाहार जगत के, अहिंसा जगत के, आरोग्य जगत के, आनंद जगत के
Societies movement की Pyramid Spiritual Societies movement की Pyramid Spiritual Societies movement की जिंदाबाद 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 शाकाहारम 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 वेद दिनमयाहारम वेद शक्तिमयाहारम प्रपंच शांति की 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 शाकाहारम తింటా శాకాహారం మాత్రమే తింటా శాకాహారం మాత్రమే తింటా రేగివిని చంపే హక్కు రేగివిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు రేగివిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు పశువానర జన్మము గడిపి పరిణామాక్రమమున నీవు మనుజునిగా శ్రేష్టమైన జన్మము నీవు చూత్తముగా ఉండనీయక శ్రేష్టమైన జన్మము నీవు చూత్తముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాది కాదు తెలియండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపే ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపే నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా జీవులాత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవులాత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా నీ కథనపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు బలులు రక్త దర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు బలులు రక్త దర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి జై శాకార జగత్ की
జీవిని చంపే హక్కు, జీవిని చంపే హక్కు. జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి. అందరూ లైన్ లో నుంచండి అమ్మా, దయచేసి క్రమశిక్షణతో ఈ ర్యాలీ చేద్దాం. అందరూ ఇద్దరిద్దరుగా లైన్ లో నుంచండి, దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. క్రమశిక్షణతో ర్యాలీ చేద్దాం. శాకాహార జగత్కి అందరూ వెనక్కి వెళ్ళిపోండి అమ్మా, ఇద్దరిద్దరుగా లైన్ లో ఉండండి. మీరు కొంచెం నాకు లింక్ పంపిస్తారా? లైన్ లో ఉండండి ప్లీజ్ అమ్మా, లైన్ లో ఉండండి, గుంపులుగా ఉండద్దు, బాగోదు. క్రమశిక్షణతో ర్యాలీ చేద్దాం. ఇక్కడి నుంచి లైన్ ఫామ్ అవ్వండి అమ్మా. వ్యాన్ కొంచెం ముందుకు పోనివ్వండి, కొంచెం ముందుకు పోదాం. శాకాహార జగత్కి, మాన జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, జంతు ప్రేమికులందరికీ, ప్రాణులందరికీ, శాకాహారులందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ, జంతు ప్రేమికులందరికీ, శాకాహారం, శాకాహారం తిందాం, శాకాహారం మాత్రమే తిందాం, మిత్రులారా, ఈరోజు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మూగజీవుల పరిరక్షణ. ప్రతి జీవి హాయిగా జీవించాలి, మనం ఎంత హాయిగా అంతే హాయిగా జీవించాలనే లక్ష్యంతో తిరుమల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందరూ ఈ ర్యాలీలో భాగస్వాములు కానీ మీకు అనుకూలమైన పరిశోధన చదవండి, మంచి మనసు అర్థం చేసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. శాకాహారంగా దగ్గరలో ఉన్నా నాకు. అలా పక్క నుంచి స్లోగా వెళ్ళిపో. స్లో. శాకాహార జగత్కి గౌరవనీయులైన శాసనసభ్యులు వస్తున్నారు, వినుకోండి శాసనసభ్యులు. దూరం వెళ్ళకు. వెనక్కి వెళ్ళండి, కొద్ది వెనక్కి జరగండి.
భూపతన్న అందరూ ఎన్నికి రావాలి. మహాకరుణ శాకాహార ర్యాలీలకి, మహాకరుణ శాకాహార ర్యాలీలకి, మహాకరుణ శాకాహార ర్యాలీలకి. మన తోటి జంతువులను పక్షులను రక్షిద్దాం. మన తోటి జంతువులను పక్షులను, మన తోటి జంతువులను పక్షులను, అన్ని ప్రాణుల పట్ల ప్రేమ కరుణతో ఉందాం. అన్ని ప్రాణుల పట్ల ప్రేమ కరుణతో, అన్ని ప్రాణుల పట్ల ప్రేమ కరుణతో శాకాహారం, శాకాహారం, శాకాహారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి. మేడం మేడం మీరు సైడ్కి ఉండండి. బాక్స్లకు ఎదురుగా ఉంటే సౌండ్ రీసౌండ్ వస్తుంది. సైడ్కి ఉండండి. ఇంకా సైడ్కి రండి మేడం. ఎక్కడ బంతి చెట్టేసింది పెట్టు. ర్యాలీకి గ్యాప్ ఇవ్వద్దు. మీరు మీ ఫోటో మీరు తీసుకోండి. ఇంతసేపు ఫోటో ఆగుతాను. గాంధీ అన్న వెహికల్ ఆగుతారా? పోతుందా? ఆగండి. ఓకే పాడండి. చిట్టి చిన్ని పక్షులకి సంబారాదయ్యో, దాన్ని గలబోతుల పీకలవటి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షులకి సంబారాదయ్యో, దాన్ని గలబోతుల పీకలవటి కొయ్యారాదయ్యో. దాన్ని గలబోతుల పీకలవటి కొయ్యారాదయ్యో, దాన్ని గలబోతుల పీకలవటి కొయ్యారాదయ్యో. మన పిల్ల పాపలనైతే మనము చూస్తామే, మన పిల్ల పాపలనైతే మనము చూస్తామే. వాటి పిల్లలపైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది. ఓకే శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి. శాకాహారం, 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 శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, ప్రేమ జగత్ కి, శాకాహార జగత్ కి. కోటిలోన శాఖలోన శాఖలోన ఆలులోన మన మైక్ తీసుకురా. మైక్ మైక్ మనం గౌరవనీయులైన వినుకొండ శాసనసభ్యుల గారికి మరి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఈ ర్యాలీకి వారు ఇచ్చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున శ్రీ జీవి ఆంజనేయులు గారు శాసనసభ్యులు వినుకొండ వారికి హార్దిక స్వాగతం పలుకుదాం. మిత్రులారా, పిఎస్ఎస్ఎం సిద్ధాంతం శాకాహార జగత్, జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్ వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ వినుకొండ మాస్టర్స్ లక్ష్మి గారు మీరు కనిపించండి. వినుకొండ ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకండి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ భారతదేశమంతటా ప్రపంచవ్యాప్తంగా
వైర్ ఉందా? ఇది కూడా పట్టుకుంటాను, అది కూడా రెడీ సార్. పిఎంసి లైవ్ సార్. ఈరోజు యూనివర్సల్ జ్ఞాన కేంద్రం, యూనివర్సల్ ధ్యాన కేంద్రం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ మూమెంట్ ఇండియా వారు చాలా పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు వినుకొండలో ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు పల్నాడు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరి యొక్క సేవలో ఆవశ్యకత ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇండియా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈరోజు ప్రతి వారికి ధ్యానం చాలా అవసరం. ఏమైంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెరిగిపోయింది, ఆందోళన పెరిగిపోయినాయి, అనారోగ్యం పెరిగిపోతూ ఉంది. అటు ఈరోజు డబ్బు ఒక్కటే సరిపోదు, డబ్బుతో పాటు మనశ్శాంతి, ఆనందం, శాంతి కావాలి. ఈ శాంతి సంతోషాల కోసం ధ్యానం చాలా విశిష్టమైంది. ఈరోజు బీపీ, షుగర్లు అంతా చిన్న వయసులోనే చాలామందికి వస్తున్నాయి. కారణం మనసు ప్రశాంతత లేకపోవడం అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు. అంటే ఈరోజు ఆందోళన తగ్గాలంటే ధ్యానం చాలా అవసరం. కాబట్టి ఈ ధ్యానం మానసిక ప్రశాంతతని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. బాడీలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా నరాలకి, మైండ్కి ఉపశమనం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ద బిగ్ ఎనర్జీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. అంటే అందరూ కూడా ఈ మెడిటేషన్ని పిరమిడ్లో మెడిటేషన్ చేయడం ఎంతో అభినందనీయం. వినుకొండలో ఖచ్చితంగా పిరమిడ్ ఏర్పాటు చేస్తాను. ఈ ఎన్ఎస్పి గ్రౌండ్లోనే పిరమిడ్ కట్టిస్తాం, ప్రభుత్వం ద్వారానే కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు శాకాహారం, ఈరోజు గతంలో నేను కూడా మాంసాహారం తీసుకునేవాడిని, ఇప్పుడు నేను శాకాహారిగా మారాను. సో ఈరోజు శాకాహారం అనేది అమృతాహారం. ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా శాకాహారులే. ప్రపంచంలో బలమైన వాళ్ళందరూ కూడా శాకాహారులే. కాబట్టి ఈ శాకాహారం యొక్క గొప్పతనం తెలుసుకోండి. శాకాహారం అంటే అమృతాహారం, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది, మానసిక ఆనందానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ శాకాహారం. మాంసాహారం మానండి, శాకాహారాన్ని అలవాటు చేసుకోండి. తృణధాన్యాలు కూడా అలవాటు చేసుకోండి. దానివల్ల మంచి శక్తి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మెడిటేషన్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్, కనీసం టైం లేదంటే ఒక పావు గంట,
ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తే కూడా మీకు అవకాశం ఉంటే చాలా గొప్ప శక్తివంతులు అవుతారు. గొప్ప విజయాలు సాధించాలంటే శాకాహారం తినండి. గొప్ప ఐశ్వర్యం రావాలంటే ధ్యానం చేయండి. గొప్ప విజయాలు సాధించాలంటే ధ్యానాన్ని ఆచరించండి. ఈ గొప్ప విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవన్నీ కూడా అలవర్చుకొని రోజు మెడిటేషన్ చేసి గొప్ప గొప్ప విజయాలు సాధించాలని, గొప్ప ఐశ్వర్యవంతులు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు ఈ పెద్ద ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు శాకాహారం గురించి, ధ్యానం గురించి ఒక పెద్ద ర్యాలీ చేస్తున్నందుకు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇది ప్రజల్లో ఒక గొప్ప స్పిరిట్ తీసుకురావాలని, మరి ఈ ర్యాలీ చూసి అందరూ కూడా దీని ద్వారా ఒక అవగాహన పెంచుకొని ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు చక్కటి ర్యాలీ చేసినటువంటి లక్ష్మణరావు గారికి, వారి టీంకి, నాగలక్ష్మి గారికి, వారి టీం సభ్యులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మా ఇంటి మీద హైదరాబాదులో 10 సంవత్సరాల క్రితమే పిరమిడ్ ఏర్పాటు చేశాను. కాపర్ పిరమిడ్ ఏర్పాటు చేశాను. అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు మెడిటేషన్ చేస్తుంటా. చాలా గొప్ప ఆనందం, గొప్ప అనుభూతి ఉంటుంది దానిలో. అందుకే ఆ అనుభూతి చూశాను కాబట్టి నాకు బాగా నచ్చింది. పిరమిడ్లో ధ్యానం చేయటం నాకు బాగా నచ్చింది. నాకు స్వీయ అనుభవం ఉంది. అందుకే వినుకొండలో కడితే నాలాగా చాలామంది దీన్ని అనుభవిస్తారు, దీన్ని అలవర్చుకుంటారని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. పిరమిడ్ని ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తాము ఎన్ఎస్పి గ్రౌండ్లో. దానికి కొంత స్థలాన్ని కూడా కేటాయిస్తాము. ఇండోర్ స్టేడియము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. అలాగే పిరమిడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఎన్ఎస్పి గ్రౌండ్లో. ఈ ఎన్ఎస్పి గ్రౌండ్లో షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇక్కడ ఈ ఎన్ఎస్పి గ్రౌండ్లో ఇండోర్ స్టేడియంని, స్విమ్మింగ్ పూల్ని, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కావాల్సినవి అన్నీ కూడా ఇటువైపు అయితే లైబ్రరీ, గుర్రం జాషువా గారి లైబ్రరీని, ఇవన్నీ కూడా టీటీడీ కళ్యాణ మండపం, అలాగే షాదీఖానా, ఒక బీసీ భవను, ఇవన్నీ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము. రానున్న 7 సంవత్సరాల్లో అన్నీ కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఓకే ఒకసారి ఎమ్మెల్యే గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఈ పిరమిడ్ యొక్క విశిష్టత ఏంటంటే రోడ్డు సెంటర్లో పెడితే యాక్సిడెంట్ జరగట్లా. అదే రైతులకు ఎలా ఉపయోగం అంటే, ఇందాకే ఒక రైతు నాకు ఫోన్ చేశాడు, 40 క్వింటాల్ పైగా మిర్చి పిరమిడ్లు పెట్టడం మూలంగా జరుగుతూ ఉంది. రైతులందరూ ఆనందంగా మరి ఈ అద్భుతమైన పిరమిడ్లు వాడుకొని ఎన్నో ప్లేసెస్లో పిరమిడ్లు పెట్టాము మేము. ఆ టైంలో అక్కడ యాక్సిడెంట్ జరగటం ఆగిపోయినాయని పోలీసులే రిపోర్ట్ ఇచ్చారు. అలాగే పొలాల్లో ప్రతి రైతు కెమికల్స్ వాడకుండా ఓన్లీ సేంద్రియ వ్యవసాయం చేస్తే 65 బస్తాల పైగా పండించారు. అలాగే మరి ఈరోజు ఇక్కడ పబ్లిక్గా పిరమిడ్ కడుతున్నారంటే మళ్ళా ఎమ్మెల్యే గారికి ఒకసారి గట్టిగా క్లాస్ పడాలి. ఊళ్ళో వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారి ఆనందంగా ఆరోగ్యంగా ధ్యానం చేస్తా ఆరోగ్యంగా అద్భుతమైన జీవితం పొందాలని ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. తినేవాళ్ళు ఎవరు దుర్మార్గులు కాదు, అమాయకులు. మన చిన్న పిల్లకి దెబ్బ తగిలితే విలువెల్లాడిపోతున్నాం. అలాగే ఆ జీవి పడే వేదన, హింస తిరిగి మనం పొందవలసిందే. ప్రేమమూర్తులైన మానవులారా, మోగజీవులను ప్రేమిద్దాం, మోగజీవులను రక్షిద్దాం. థ్యాంక్ యూ. ఇంకొకసారి ఎమ్మెల్యే గారికి గట్టిగా క్లాస్. మనం వినకుండా అమ్మాయి అవునా? అలాగే ఒకసారి నడుస్తానండి మీతో పాటు. ఒక ఫర్లాంగ్ నడిచి వెళ్ళాను, లేట్ అయింది బాగా.
మన పిల్ల బాబలనైతే మనము ముద్దుగా చూస్తామే, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా పదవస్తే అల్లారిపోతామే, మన పిల్లలకేమైనా పదవస్తే అల్లారిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుగా తింటారే, అయ్యో కోసుగా తింటారే. చిట్టి చిన్ని పచ్చుల బట్టి చంపారయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో. ఆది పరాశక్తి కావుతి అంటూ సాగులు చెబుతారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాగులు చెబుతారే. జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. అని నాడైనా మనములను ఆహుతినిచ్చారా, ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో. ముందు నుంచి అంతే. అయ్యో చిన్ని దోమలు చీమలు గుడికే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు గుడికే చంపి వేస్తారే. ఆ మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి, మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంబా, అయ్యో చంపుట న్యాయంబా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో, మేకల పొట్టెల బట్టి కొయ్యారయ్యో. అయ్యో చిన్ని దోమలు చీమలు గురికే చంపి వేస్తారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే. మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. అయ్యే నాడైనా మానవులను ఆహుతినిచ్చారా, వ్యక్తికి ఆహుతినిచ్చారా. ఇంటి పక్షుల బట్టి చంపారయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి. జై సాకార జగత్కి జై. చంపే ఎవరికి లేదు, ప్రతి జీవిలోనా జోడిలోనా మేకలోనా పుట్టులోనా జీవిలోనా. అందుకేమో మనిషిని మేలుకో, జీవహింస మానుకో. అందుకేమో మనిషి మేలుకో, జీవహింస మానుకో. సార్ కొంచెం సైడ్ జరగండి.
వెళ్ళు బ్రో, స్లోగా వెళ్ళు, అలా పక్క నుంచి వెళ్ళు. నేను ఆగినప్పుడు నువ్వు దూరం వెళ్ళా గురు, నువ్వు దాన్నే సైడ్ పక్కకు అవునా ఎవరికి లేదు, ఎవరికి లేదు. బండి ముందు పోయి సైడ్ పాపం. శాకాహారము అంటే ఆకుకూరలో తిందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మాత ఇచ్చిన ఆహారం, ప్రకృతి మాత ఇచ్చిన అంత ఆహారం, గ్యాప్ ఇవ్వరాదు, జీర్ణమయ్యే అంత గ్యాప్ ఇవ్వరాదు, దూరం దూరం పక్కనే శాకాహారం, శాకాహారం, జీవహింస, జీవహింస, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, మనిషి ఆహారం కోసమే జీవిని చంపే హక్కు, జీవహింస, జీవహింస, శాకాహారం, శాకాహారం, శాకాహారమే తిందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవితం. బుద్ధుని మార్గం, అహింసా మార్గం, బుద్ధుని మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం, అహింసా మార్గం, యోగులందరి మార్గం, అహింసా మార్గం, శ్రీజీ మార్గం, అహింసా మార్గం, శ్రీజీ మార్గం, అహింసా మార్గం, మానవులందరి సైడ్కి రండి. మానవులందరూ పాటించే మార్గం అహింస అంటే జీవిని చంపకుండా ఉండటం, అహింస అంటే జీవిని చంపకుండా ఉండటం, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, జీవహింస, జీవహింస, శాకాహారం, శాకాహారమే తిందాం, శాకాహారమే తిందాం, కోడిలోన, చేపలోన, రొయ్యలోన, చేపలోన, కోడిలోన, పాలలోన, అందరిలోన, దేవుడి దృష్టిలో, దేవుడి దృష్టిలో ప్రాణులు సమానమే. మనిషి మేలుకో, జీవహింస మానుకో, దయచేసి మీ దగ్గరికి వాటర్ వస్తాయి. జీవహింస మానుకో, జీవహింస మహాపాపం, ఆరోగ్యమే, మహాభాగ్యం, ఆరోగ్యమే. మహాభాగ్యం. శాకాహారం అంటే, కూరగాయల భోజనం, శాకాహారం అంటే, ఆకుకూరల భోజనం, శాకాహారం అంటే ఆరోగ్యంగా ఉండాలంటే, శాకాహారమే తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారమే తినాలి, రోగాలకి మూల కారణం దేవుడు. రోగాలకి మూల కారణం జీవహింస, కోడిలోన, దేవుడున్నాడు, మేకలోన, దేవుడున్నాడు, చేపలోన, దేవుడున్నాడు, జీవిలోన, దేవుడున్నాడు, జీవిలోన దేవుడున్నాడు. జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ఆరోగ్యమే, మహాభాగ్యం, ఆరోగ్యమే.
మహాభాగ్యమే మహాభాగ్యం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి బ్రహ్మర్షి పత్రిజీ మార్గం అహింసా మార్గం బ్రహ్మర్షి పత్రిజీ మార్గం అహింసా మార్గం స్వామి వివేకానంద మార్గం అహింసా మార్గం